2025 పాస్డ్ అవుట్ బ్యాచ్కి ఒక గుడ్ న్యూస్. డెలాయిట్ కంపెనీ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. డెలాయిట్ NLA నేషనల్ లెవెల్ అసైన్మెంట్ అనే ఒక ఎగ్జామ్ ద్వారా వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, శాలరీ, ఎగ్జామ్ సిలబస్ అండ్ ప్యాటర్న్తో పాటు ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంటర్వ్యూస్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ గురించి నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు BE, BTech, MTech లేదా MCA మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేస్తున్నట్లయితే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. అలాగే మీరు 2025 పాస్డ్ అవుట్ బ్యాచ్ అయి ఉండాలి. యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఏమి ఉండకూడదు. అలాగే కొన్ని అడిషనల్ క్రైటీరియాస్ కూడా ఉన్నాయి, నేను స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను. కంప్యూటర్ సైన్స్, IT, ECE, EEE అండ్ ఆల్ సర్క్యులర్ బ్రాంచెస్కి కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 13 Jan 2025. వీళ్ళు లాస్ట్ డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు, కానీ లింక్డ్ఇన్లో మాత్రం ఈ డేట్ మెన్షన్ చేశారు. మీరు 13th లోపే ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసేలా చూసుకోండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది మొత్తం 5 స్టెప్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మనం ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఈస్ స్క్రీనింగ్. మన రెజ్యూమేని బేస్ చేసుకొని వాళ్ళు మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు స్క్రీనింగ్లో. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ అసైన్మెంట్. ఆన్లైన్ అసైన్మెంట్లో ఏమేమి ఉంటాయి, అసలు సిలబస్ ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను ఫర్దర్గా. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూలో కూడా మనకి 2 ఇంటర్వ్యూస్ ఉంటాయి, వాటి గురించి కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఫైనల్గా మనకి రిజల్ట్స్ వస్తాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. డెలాయిట్ NLA ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్లోని మనకు మొత్తం 5 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ జనరల్ యాప్టిట్యూడ్. దీంట్లో క్వాంటిటేటివ్ అబిలిటీ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. థర్డ్ వన్ ఈజ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంగ్లీష్. ఫోర్త్ వన్ ఈజ్ టెక్నికల్ స్కిల్స్. ఇక్కడ టెక్నికల్ స్కిల్కి సంబంధించిన MCQ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి కోడింగ్. దీంట్లో 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి మొత్తం 67 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 5 క్వశ్చన్స్ వచ్చేసి MCQs అండ్ 2 కోడింగ్ క్వశ్చన్స్. మొత్తం ఎగ్జామ్కి టైం డ్యూరేషన్ మనకి 90 minutes ఉంటుంది. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు, సో ఇదొక ప్లస్ పాయింట్. మొత్తం 5 సెక్షన్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అండ్ దాని డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అలాగే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది, ఎంత టైం పట్టొచ్చు అనేది కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. శాలరీ 4 LPA అండ్ మీ ఇంక్రిమెంట్స్ మొత్తం మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీరు ఆన్లైన్ అసెస్మెంట్లో క్వాలిఫై అయితే మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ HR ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూలోని ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ గురించి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి, అలాగే కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ గురించి అయితే అడుగుతారు. అండ్ HR ఇంటర్వ్యూకి వచ్చేసరికి your daily activities and hobbies, your career aspirations and dreams, your areas of interest and passions. ఈ క్వశ్చన్స్ అయితే ఫ్రీక్వెంట్గా అడుగుతారు. నేను ఈ ఎగ్జామ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోండి. అండ్ ఇలాంటి ఎగ్జామ్స్ యొక్క అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.